ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదివినారా? మరి అనుదిన ఆహారంగా ఈరోజు ఉదయకాలం దేవుని యొక్క వాక్య ధ్యానమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదివి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి, మనము పూర్వం ఎట్లున్నామంట? యేసు ప్రభుల వారికి దూరంగా ఉన్నాం. మన పాపములు, మన క్రియల చేత యేసు ప్రభుకి మనం వ్యతిరేకంగా ఉంటూ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఈ వాక్యమే మనతో మాట్లాడుతున్నది. నీ కొరకు ఆయన ఈ లోకంలో వచ్చి ఉన్నాడు కదా. ఎంత మహిమ, ఎంత ఘనత! పరలోకపు మహిమను విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకంలో వచ్చినాడు. ప్రియుడా, నేను నిత్యమైన రాజ్యంలో నడిపించటకు ఆయన ఈ లోకంలో వస్తున్నాడు. చూడండి, మన కొరకు మన తల్లిదండ్రులు ప్రేమించవచ్చు, కానీ మన కొరకు వారు ప్రాణం పెట్టలేరు కదా. నీ సొంత వాళ్ళే, నీ అక్క చెల్లెలు కావచ్చు, అన్న తమ్ములు కావచ్చు, నీ వారు నీ కొరకు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కొరకు ప్రాణం పెడతారా? కాదు కదా. నువ్వు ఈ లోకంలో ఉన్నంతసేపు పైసలు, డబ్బులు ఉన్నట్లయితే నీ చుట్టే నీ చుట్టాలు కదా. ఒకవేళ నీ దగ్గర ఆస్తి అంతా కోల్పోయినప్పుడు నీ దరిదాపులో కూడా రాదు కదా. దేవుడా, ఇట్లాంటి కష్టకాలంలో దేవుడు ఆ ఉన్నతమైనటువంటి స్థలముని నీ కొరకు విడిచిపెట్టి ఈ లోకంలో వచ్చినాడు. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ తల్లి అయినా నీ తండ్రి అయినా మరచునేమో కానీ నేను నిన్నో మరువనన్నాను. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించే ప్రేమ యేసయ్య ప్రేమ కదా. యేసు రక్తము చేత నువ్వు కడగబడినట్లయితే నువ్వు ఆయన సన్నిధానంలో దాగబడుతావు. ప్రియుడా, ఈ యేసు ప్రభుల వారు చిందించిన అమూల్యమైన రక్తం చేత మనము తండ్రి సన్నిధానంలో మనము వెళ్ళే యోగ్యమయ్యాం కదా. యేసు రక్తము నిర్జీవ క్రియల నుండి విడుదల చేస్తున్నది. మరి ఏ రక్తము మన పాపములను, శాపముల నుంచి మనను విడుదల చేయలేదు కదా. ఎందుకంటే ఆయన నీ పాపములను శిలువ మ్రాని మీద మోసి ఆయన చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తము నీ ప్రతి పాపమును కడిగబడ్డది కదా. ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేతనే మనము కడగబడి తండ్రి సన్నిధానంలో వెలుటకు యోగ్యులమై ఉన్నాం. ప్రియుడా, ఆయన రక్తం చిందించడం వల్లనే మనకు విమోచన కలిగి ఉన్నది. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ఆయన రక్తం చేత నువ్వు కడగబడినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే ఆయన యొక్క నిత్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు. ప్రియుడా, మనం చూడగలం కదా ఈ లోకంలో తల్లిదండ్రులను ఏ విధంగా హింసిస్తున్నారు కదా. మనం ఒక సంఘటన చూడగలము. దుబాయ్లో స్థిరపడినటువంటి మన భారతీయుల సంతతిలకు చెందినటువంటి వ్యక్తులు, మరి ఆ కుమారుడు, యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుడు మరి గేమ్స్, ఆన్లైన్లో సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుచుండగా మరి వారి తల్లిదండ్రులు మందలించినారు. మందలించిన క్రమీప ఆ యవ్వనస్తులో ఉన్నటువంటి దురాత్మ, ఆ యవ్వనస్తులో ఉన్నటువంటి మరి ఎప్పటి నుంచి పెట్టుకున్నటువంటి ఆ కషి వారు ఊహించగలరా? మరి తల్లిదండ్రులను చంపి వారిని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి రా నుంచి సూసైడ్గా చేసుకున్నారని మరి ఆ కుమారుడు పోలీస్ స్టేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ ఇంట్రాగేషన్లో ఆ కుమారుడే తల్లిదండ్రులను చంపి ఉన్నారని చూడండి ఏ విధంగా ఈ లోకం వెళ్తున్నది కదా. ప్రియుడా, నువ్వు ఇంకనూ యవ్వన కాలంలో ఉన్నట్లయితే, నువ్వు ఇంకనూ తల్లిదండ్రులకు బాధ పెట్టిన బిడ్డగా ఉన్నట్లయితే, నువ్వు ఈ లోకంలో అంధకార క్రియల్లో తిరుగుతున్నట్లయితే నీ యవ్వన కాలంని దేవుడు మార్చటకు యోగ్యుడై ఉన్నాడు. రండి, యేసు ప్రభుల దగ్గరికి రండి. ఆయన రక్తం చేత కడగబడినట్లయితే నీ ప్రతి పాపములు, శాపములను అన్నిటినీ ఆయన తుడిచేయడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రియుడా, నీతోటే యేసయ్య మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతుకుచున్నట్లయితే ఏమన్నాడు? తన చెడ్డ మార్గములు విడిచిన ఎడల ఆకాశమందుండు నేను వారి ప్రార్థనను అంగీకరించి వారి పాపములను క్షమించి వారి దేశములను స్వస్థతపరుస్తానన్నాడు యేసయ్య. ఈరోజు చూడగలం కదా మరి బహ్రెయిన్ దేశంలో, దుబాయ్లో, ఇరాన్లో, ఆయా దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాలను బట్టి మనం ప్రార్థన చేయాలి. మనల్ని పరిపాలిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏ కాలంలో మనము ఉండి ఉన్నాం కదా. అంత్య దినములందు యుద్ధములు జరుగును అన్నారు కదా బైబిల్లో. మరి యుద్ధాలు జరుగుతున్నాయి. మనం అందరం అంత్య దినములో ఉండుచుండగా ప్రార్థన విజ్ఞాపన కలిగి యేసయ్య పాద సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ
ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడి ఈ లోకంలో జీవించాలని ఈ వచనంలో మీతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? ఆయనను మునుపు దూరస్తులైన మీరు, మనమందరము మునుపు దూరస్తులమై ఉన్నాం. మనం పాపం చేస్తూ దూరమై ఉన్నాం. మన ఆలోచనలు, మన తలంపుల చేత చేస్తున్నటువంటి పాపములకు మనము యేసయ్యకు దూరమై ఉన్నాం. మనము వద్దురా బాబు వడ్డీల వ్యాపారం వద్దు అని అన్నా కూడా మనము వడ్డీల వ్యాపారం చేస్తూ లాస్ అయిపోతున్నాం కదా. ఆయా బిజినెస్ చేస్తూ లాస్ అయిపోతున్నాం, అప్పులు చేస్తూ లాస్ అయిపోతున్నాం. ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాల్సి వస్తున్నది. ఆ అప్పు తీర్చడానికి ఇంకొక వ్యక్తి కాడ అప్పు చేయాల్సి వస్తున్నది. చూడండి, అప్పు చేస్తూ మన జీవితంలో ఎన్నో స్ట్రెస్, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు కదా. చివరిగా ఆ అప్పులతోటే చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి దుష్ట శోధకుడు శోధనలో దించుతున్నాడు. ప్రియుడా, ఉన్న దాంట్లోనే నువ్వు సంతృప్తిగా బ్రతకాలి. ఉన్న దాంట్లోనే కుటుంబాన్ని పోషించాలి. అప్పుడే యేసయ్యకు నువ్వు సమీపంగా వస్తావు. చూడండి, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి, ఒకవేళ మనం గిన యేసయ్య రక్తం చేత మనం కడగబడి మారు మనసు పొంది వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చూపెట్టినటువంటి మంచి వెలుగులో మనము నడిచినట్లయితే ఆయన నిన్ను నన్ను మనందరినీ మంచి మార్గంలో నడుపుటకు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, మనం యుద్ధాల కొరకు ప్రార్థన చేయాలి. ఆయా దేశాలలో ఎందరో అమాయకులైనటువంటి ప్రజలు యుద్ధాలలో చనిపోతుంటే మనము 3 పూటల తిండి తిని మనం వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే నీ జీవితం ఏ పాటి కదా. యేసయ్య దృష్టిలో నువ్వెవరు? నిత్యం ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి. వారందరి కొరకు యుద్ధాలను ఆపాలని, అధికారుల యొక్క హృదయాలను మార్చాలని, మంచి యువలనిచ్చి పరిపాలన కలిగి ఉండాలని అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డలు దూర ప్రాంతాలలో ఉండిపోతూ మరి ఎయిర్పోర్ట్లన్నీ బ్లాక్ చేయడంగా చూస్తున్నాం. ఆ ఎయిర్పోర్ట్లో ఇకపోయిన పెద్దవారి కొరకు, చిన్నవారి కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండి ఉన్నాం. మరి ట్రాన్స్పోర్టేషన్ కొరకు ఇబ్బంది పడుతున్న బిడ్డలందరి కొరకు మనం ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. మరి ఆయా దేశాలలో ఎందరో మంది మరి ఆహారం లేక అలమటిస్తుండగా పేదవారి కొరకు మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉన్నాం. మరి పిల్లల కొరకేమి, పెద్దల కొరకేమి, ప్రతి ఒక్క బిడ్డ కొరకు మనం ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాం. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమనొస్తుందా? ఇంకనూ నువ్వు శ్రమలలో ఉండి ఉన్నావా? ఇంకనూ బంధకములలో ఉండి ఉన్నావా? యేసయ్య రక్తము మొరపెట్టుకుంటున్నది. యేసయ్య రక్తము నీ కొరకు తండ్రి సన్నిధానంలో ప్రార్థన చేస్తుంది. యేసయ్య రక్తము ఆ నిర్జీవ క్రియలో నుండి మీ అందరిని విడిపించుటకు ఆయన రక్తం మొరపెట్టుకుంటున్నది. ప్రియుడా, మీ పాపముల నుంచి మిమ్మల్ని విమోచించుటకు యేసయ్య రక్తం మొరపెట్టుకుంటున్నది. తండ్రి సన్నిధానంలో నడిపించుటకు ఆయన రక్తం మొరపెట్టుకుంటున్నది. ఆ రక్తం కలిగిన మనమందరం ఈ లోకంలో ఉండి ఉండగా ఆ రక్తం కొరకే మన హృదయాలను తెరుచుకుంటూ మన పాప శాపములను కడుక్కుంటూ ఈ లోకంలో జీవించే కృప మనందరికీ దేవుడు దయచేయగాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములనైనా ఈ ఉదయకాలం సమయంలో ప్రభా మాకు ఇచ్చిన ఈ యోగ్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మేము చేసిన మా పాపములకు ఆయన మీకు దూరంగా ఉండి ఉన్నాం అయ్యా. మా ఆలోచనలు, మా తలంపులు చేసిన పాపములకు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ ఆయన మీకు దూరంగా ఉండి ఉన్నాం అయ్యా. నిత్యము నేను రాజులపైన, అధికారులపైన మేము ఆశకొని ఉండగా నీకు దూరమై ఉన్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా, వాక్యం చేత మాతో మాట్లాడినావు, ఒక సూటిగా మాతో మాట్లాడినావు దైవమానికి స్తోత్రములు. అవునయ్యా, వాక్యం సెలవిచ్చినది, ఆయనను మునుపు దూరస్తులై మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలనే సమీపస్తులై ఉన్నారని అన్నావు తండ్రి. ఆయన ప్రభా, అపోస్తలుడైన పౌలు ఏ విధంగా వర్ణించున్నాడు అయ్యా, నీకే స్తోత్రములు. ఆయన శిలువ రాణి మీద మా కొరకు చిందించిన మీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు ధారపోస్తున్నావు అయ్యా. మీరు చిందించిన మీ రక్తమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. మేము మీకు సమీపంగా ఉండుటకు తండ్రికి ఆయన మొరపెట్టుకున్న మీ పవిత్రమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా పాపములను విడిపించి అయా, మా బంధకములను విడిపించి మమ్మల్ని విమోచించిన నీ పవిత్రమైన రక్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నాయన మీకు సమీపంగా ఉండుటకు నేను మా కొరకు చిందించిన మీ రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, తండ్రి అయినా తల్లి అయినా మర్చినేమో కానీ నేను మరువను, ఎడబాయనని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నా పేరు పెట్టబడిన నా జనులు అని నాయన ప్రభా మమ్మల్ని సంబోధించినావు, అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయా, ప్రార్థన విజ్ఞాపనల చేత మిమ్మల్ని ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా మా పాపములు క్షమించిన వాడు అయా నీకే స్తోత్రములు. మా దేశాలను సంరక్షించువాడా నీకే స్తోత్రములు అయా. యుద్ధాలను ఆపటకునైనా నీకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇరాన్, ఇరాక్,
నైనా ప్రభా దుబాయ్, సౌదీ, బహ్రెయిన్ ఆయా దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నైనా మా రక్షణకర్తమైన దైవమానికి స్తోత్రము. విడిపించమని వేడుకుంటున్నాం. నైనా సంరక్షించమని వేడుకుంటున్నాం. నైనా ఈ రోజంతయు నైనా నీ రక్తం చేత మేము కడగబడి ఈ లోకంలో వెలుచుండగా నీకు సమీపంగా ఉండే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నైనా నీకే మహిమకరంగా ఉండుటకును అయా ఈ లోకంలో మేము జీవించుటకును ఈ వాక్యం చేత మాతో మాట్లాడాను. నైనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలను బట్టి నైనా ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబంలో నైనా నీకు సమీపంగా ఉండుటకు నైనా నీకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఇటు వాక్యంలో ఇటు ప్రార్థనలో నైనా ప్రభా అయా నీవే నైనా మమ్మల్ని దర్శించమని మాతో మాట్లాడమని ఈ రోజంతా నీకే మహిమకరంగా ఉండే కృపను మాకు దయచేయండి. నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.